శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారం 4 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అందులో ప్రధానంగా రవి ఈ వారం 14వ తారీఖు వరకే 11వ స్థాన సంచారం వల్ల మీకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఏవైనా కావలసి ఉన్నా, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కాలేజీ సీటు కోసమో లేదంటే ఒక రాజకీయ పదవి కోసమో మీరు ఆశిస్తున్నప్పుడు ఈ నెల మొదటి వారంలో, అంటే ఈ వారం మొదటి 2-3 రోజుల్లో ప్రయత్నం చేసినప్పుడు అది సజావుగా సాగే అవకాశం ఉంది. విద్యార్థులకి వారు కోరుకున్న ర్యాంకు రావడం, వారు కోరుకున్న కాలేజీలో సీటు రావడం లాంటివి జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే తల్లిగారి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. అంటే మీకు భూములు స్థిరాస్తులు ఉన్నా, మీ యొక్క సొంత ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి ఉన్నా వాటి మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. 14వ తారీఖు తర్వాత రవి వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది. చతుర్థాధిపతి వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, వేధింపులు జరిగే అవకాశం ఉంది. సడన్గా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య కారణంగా హాస్పిటల్ సందర్శించడం, వారికి వైద్యం చేయడం జరిగే అవకాశం ఉంది. అలాగే సడన్గా మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ వారంలో. అలాగే 11వ స్థానంలో బుధగ్రహ ప్రవేశం ఈ వారంలో. మరి ధన పంచమాధిపతిగా లాభస్థితి వల్ల మీ యొక్క స్పెక్యులేషన్ సంబంధించినటువంటి మీ ఆలోచనలు సరైన కార్యరూపం దాలుస్తూ ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా చేద్దామన్నటువంటి ప్రయత్నం ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు, ప్రేమించిన వారి యొక్క మనసు తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ సమయంలో అది కొంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉంది. అలాగని మరీ తొందరపడటం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మరి ఈ ప్రేమికులు మాత్రం తొందరపడి మీ మనసులో మాట మీ జీవిత భాగస్వామి కంటే కాబోయే మీ లవర్కి చెప్పడం వల్ల అది కొన్ని వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి సమయం చూసి నెమ్మదిగా చెప్పడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా కుజుడు కూడా లాభస్థాన స్థితి, అంటే సప్తమాధిపతి లాభస్థితి వల్ల మీ యొక్క భర్త లేదంటే మీ యొక్క భార్యకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. వారి యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క సంతానంలో ఎవరైనా విదేశంలో ఉంటే వాళ్ళకి ఈ సమయంలో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఆలోచనలు, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదన్నా మీరు ఇతరులకు సలహాలు ఇచ్చే ముందు చాలా ఆచితూచి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ సలహాల వల్ల ఇతరులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. బట్ ఏదైనా మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఏమైనా పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వారికి కూడా స్కాలర్షిప్ రావడం కానీ, మంచి కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అన్నదమ్ముడు సహకారం లభిస్తుంది, భర్త సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు అధికారుల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. స్థిరాస్తులు, భూములు మొదలగు మీద ఆదాయం రావడం జరుగుతుంటుంది. ఏదైనా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్త పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచనలో ఉన్న వారికి చాలా వరకు సహకరిస్తుంది. భూములు, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు ఈ వారంలో ఏదో ఒక అభివృద్ధి, ఏదో ఒక లాభం మీకు కలిగే అవకాశం ఉంది. అయితే రాష్ట్రాధిపతి శుక్రుడు వ్యయస్థాన స్థితి వల్ల కొన్ని అనుకోని ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒకరు మీకు కొత్తగా పరిచయం అవ్వడం వల్ల వారి కోసం మీరు కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ఈ వారంలో మీ కుటుంబంలో స్త్రీలకు కానీ, బయట స్త్రీలకు కానీ విలువైనటువంటి బహుమతులు వాళ్ళకి ఇవ్వడం, వారిని రహస్యంగా కలుసుకునే అవకాశం కూడా ఈ వారం ఈ వృషభ రాశి వారికి కనబడుతుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు. ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి
న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదన్నా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.